पहले तो ये बता इतनी दीदी आजकल इतनी खड़ूस क्यों लग रही है? अक्का का मूड आजकल खराब चल रहा है क्यों क्यों? क्योंकि बहुत कुछ हो रहा है उनकी लाइफ में। తీసుకోండి హాట్ వాటర్. వింటరు వేడి నీళ్ళు, చాలా థ్యాంక్స్. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అండి. ఏదో తేడాగా ఉందేంటి? వాట్ బేటా? Why are you showing that much love on Papa? కాదు, ఇప్పుడు నాన్నకి దగ్గొచ్చిందనుకో అనవసరంగా ట్రిప్ క్యాన్సిల్ చేస్తాడు, అందుకనే. ఓకేనా? ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, హాట్ వాటర్ వర్క్ అయింది, దగ్గు తగ్గింది. ఓకే, సో ట్రిప్ అయితే ఆన్లో ఉంది. ఓకే, మరేమి వెళ్దాం మళ్ళా. మీ దగ్గు వచ్చినా వెళ్ళడం చేసి షార్ట్ ట్రిప్ అనమాట. ఇది 4 day ట్రిప్, హైదరాబాద్ టు మారేడుమల్లి వయా రాజమండ్రి. ఓకే, సో రాజమండ్రిలో కూడా ఒకరోజు స్టే చేసి, అంటే ఈరోజు మధ్యాహ్నం. ఓకే, మధ్యాహ్నం చేసి అక్కడ ఏమైనా చూసే ఉంటే కొన్ని చూసుకొని, సో నెక్స్ట్ టైం మారేడుమల్లికి వెళ్తాం. అది ప్లాన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీట్ యూ. Bye. You had good sleep? Yay! This is so much fun! Go there. Ready for breakfast? Yes. Again puri. పూరి నైస్. Okay. ఫేవరెట్ తెలిసిందే కదా మసాలా దోశ. దోశ అయితే జస్ట్ యావరేజ్ అంతే, అంతకన్నా ఏం చెప్పలేం. బిల్ ఎంత రావచ్చు? బిల్లు అరౌండ్ 500 రావచ్చు. ఓకే ఓకే. అరౌండ్ 2 o'clock రాజమండ్రికి చేరాము. ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ జురా. సో మెయింటెనెన్స్ వైజ్ బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఉంది, దీనికి రెస్టారెంట్ లేదు. ఓకే, అదర్వైజ్ రూమ్ అయితే క్లీన్గా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది. ఇది 2000 per night. ఇది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, మేము ఉంటున్న హోటల్ రెస్టారెంట్ లేదు కాబట్టి సురభి గ్రాండ్ అని అక్కడ నుంచి ఒక 3 kilometers అనమాట. సో లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కూడా బాగుంది మీల్స్, సో ట్రై చేయొచ్చు, రీజనబుల్. కాస్త రెస్ట్ చేసుకుని సాయంత్రం అరౌండ్ 5 o'clock ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. సార్ ఆర్థర్ కాటన్ మనం స్కూల్లో చదువుకొని ఉంటాము. మెయిన్గా ఈ గోదావరి ఫ్లడ్స్ నుంచి ఇరిగేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడానికి ఆయన డబుల్ బ్యారేజ్ కట్టాడు. ఇక్కడ మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది.
ఇక్కడ మనం వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే మనకు ఓల్డెస్ట్ అది డ్యామ్ కనబడుతుంది. ఫస్ట్ టైం విజిటర్స్కి అయితే ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ క్లీన్లీనెస్ కొంచెం తక్కువ ఉంది అంతే. ఓకే, ఎక్కడికి వచ్చాం? Saraswati Ghat. అవునా, ఓకే. సరస్వతి ఘాట్ అండి ఇది. ఇక్కడ మనం చూడొచ్చు పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ సరస్వతి అమ్మవారి స్టాచ్యూ ఉంది. కొద్దిగా చీకటి అయింది, 5:30కి అలా వచ్చుంటే ఇక్కడ మనం సన్సెట్ చూసేవాళ్ళం, చాలా బాగుండేది. ఇదే ప్రెమిసెస్లో శివలింగం కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి దర్శించుకొని దీని పక్కనే శారదాదేవి అర్చన చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అర్చన కూడా చేయించుకున్నాము. అదొకటి ఇదే పక్కన అనుకునే ఇంకో కొత్త ఆలయం ఇది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో పక్కనే ఉంది కదా అని ఒకసారి జస్ట్ అట్లా విజిట్ చేయాలి. బాగుంది ఇది కూడా. సో మన నెక్స్ట్ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్, రండి చూద్దాం. ఇది మన గుడి ఎంట్రన్స్. లోపల గుడి అయితే చాలా బాగుంది. మనకు కేరళలోని శబరిమల టెంపుల్ ఉంది కదా, అలా రిజెంబుల్ అయ్యేటట్టుగా కట్టారు. ఇక్కడ మనం 18 గోల్డెన్ స్టెప్స్ చూడొచ్చు. సైడ్లో మెట్లు ఉంటాయి, అది ఎక్కి మనం పైన వస్తే పైన గుడి ఇలా ఉంటుంది. ఇక్కడే మనకు అయ్యప్ప స్వామి ఐడియల్ ఉంటుంది. మనకు పక్కన చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి. ఇక్కడ ఇదిగోండి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం. అయ్యప్ప స్వామి టెంపుల్ తర్వాత పక్కనే ఇస్కాన్ టెంపుల్, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ మనకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా, సో ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నైట్ టైం గుడి చూడండి ఎంత బాగుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అందువేలో మనకు ఇలా దశావతారాలు ఉంటాయి, చూసుకొని వెళ్ళొచ్చు. ఇకపోతే మనకి గుడి లోపల రాధాకృష్ణ వారితో పాటుగా
పూరి జగన్నాథ్ అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఉంటుంది. అర్చన కూడా చేసుకోవచ్చు, 100 రూపీస్ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, మహాకాళేశ్వర ఆలయం అని. ఇది మనకు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఉంది కదా, సో అక్కడ లోపల మనకి శివలింగం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఒకవేళ రాజమండ్రి వస్తే మిస్ చేయని టెంపుల్ మటుకు ఇదే అండి. టైం అరౌండ్ 7:30 ఉంటుంది నైట్. సో ఆ టైంలో హారతి ఇస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్ టైంలో వచ్చాము అసలు. ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి, మొత్తం కవర్ చేయడం చాలా టైం పడుతుంది, కానీ గుడి మటుకు చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయండి. The next day. ఇది గోదావరి నిత్య ఆర్తి జరిగే ప్లేస్. ఇది పుష్కర్ ఘాట్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనం గోదావరి మాత విగ్రహం చూడొచ్చు. స్నానం ఎలాగో చేయలేదు కాబట్టి కొంచెం నీళ్ళనే చల్లుకుందాం. బ్యాక్గ్రౌండ్లో గోదావరి రైల్వే బ్రిడ్జ్, అది బ్రిడ్జ్ ఆర్క్ డిజైన్ బాగుంటుంది. ఇదే ఘాట్లో చాలా ఆలయాలు ఉంటాయి, సందర్శించుకోవచ్చు మనం. దీని తర్వాత మారేడుమల్లికి వెళ్ళడమే. అది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము.